సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నంబర్ 1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించి గత 8 సంవత్సరాలుగా నంబర్ 1 రియాలిటీ షోగా దూసుకెళ్తున్న బిగ్ బాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి సీజన్ లో ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో ఆదరణ సంపాదిస్తుంది. ఇక బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అవుతుంటాయి. ముఖ్యంగా పండుగల వేళ ప్రత్యేకమైన ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఈవెంట్లు కేవలం ఒక్క రోజుకు మాత్రమే ప్రేక్షకులను అలరిస్తాయి. కానీ బుల్లితెర ప్రేక్షకులను దాదాపు 100 రోజులకు పైగా ఎంటర్టైన్ చేసే ఏకైక షో బిగ్ బాస్. 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ ని చూస్తామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో ఎక్కువగా మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా సామాన్యులను సెలెక్ట్ చేసేందుకు అగ్ని పరీక్ష ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టడంపై ఇప్పటికే పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు వీళ్ళు జనాలను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అభిజిత్ గారు బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను? ఎందుకు పంపకూడదు నన్ను? అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం. బిగ్ బాస్ అంటే టాప్ రియాలిటీ షో. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో పాటుగా అనేక టాస్క్లను కూడా చేయాలి. ఈ టాస్క్లు చేసే టైంలో కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, బూతులు కూడా వినిపిస్తాయి. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా కలిసిపోయి రచ్చరచ్చ చేస్తారు. ఇలాంటి షోలోకి సామాన్యులను పంపించాలంటే షో యాజమాన్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో కొన్ని తప్పులు జరిగాయని, ఇప్పుడు సామాన్యులపై అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని అగ్ని పరీక్షను నిర్వహిస్తున్నారు బిగ్ బాస్. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోను చూస్తుంటే కొంతమంది అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కంటెస్టెంట్లను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో కఠినమైన టాస్క్లు ఉంటాయి. ఒక్కొక్కసారి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ల్లో చేయలేము అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకోవడం కోసమే అగ్ని పరీక్షలో అలాంటి కఠినమైన టాస్క్లు ఇస్తున్నట్టు ఇప్పటికే ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్ బయట పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. సెలబ్రిటీలతో పోటీ పడి టాస్క్లలో పర్ఫార్మెన్స్ చేయడానికి ఇలాంటి పరీక్షలు పెడుతున్నట్టు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ సీజన్ 8 గురించి ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోయింది. ఆ సీజన్ లో రాబోతున్న కంటెస్టెంట్ల గురించి ఒక వారం 10 రోజుల ముందుగానే అనౌన్స్ చేశారు. కానీ ఈ సీజన్ మాత్రం మరో వారంలో ప్రారంభం కాబోతోందనే వార్తలు వినిపించినా సరే ఇప్పటి వరకు కంటెస్టెంట్ల లిస్టు మాత్రం బయట పెట్టలేదు. కొందరు సీరియల్ బ్యూటీస్ పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. తాజాగా సీరియల్ యాక్టర్ నవ్య స్వామి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం ఎండింగ్ లో షో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో బిగ్ బాస్ లోకి రాబోతున్న లిస్టు గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే ఈసారి రణరంగమే అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మరి ఎలాంటి యుద్ధాలను చూడాల్సి వస్తుందో చూడాలి. సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నంబర్ 1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించి గత 8 సంవత్సరాలుగా నంబర్ 1 రియాలిటీ షోగా దూసుకెళ్తున్న బిగ్ బాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి సీజన్ లో ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో ఆదరణ సంపాదిస్తుంది. ఇక బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అవుతుంటాయి. ముఖ్యంగా పండుగల వేళ ప్రత్యేకమైన ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఈవెంట్లు కేవలం ఒక్క రోజుకు మాత్రమే ప్రేక్షకులను అలరిస్తాయి. కానీ బుల్లితెర ప్రేక్షకులను దాదాపు 100 రోజులకు పైగా ఎంటర్టైన్ చేసే ఏకైక షో బిగ్ బాస్. 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ ని చూస్తామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో ఎక్కువగా మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా సామాన్యులను సెలెక్ట్ చేసేందుకు అగ్ని పరీక్ష ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టడంపై ఇప్పటికే పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు వీళ్ళు జనాలను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అభిజిత్ గారు బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను? ఎందుకు పంపకూడదు నన్ను? అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం. బిగ్ బాస్ అంటే టాప్ రియాలిటీ షో. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో పాటుగా అనేక టాస్క్లను కూడా చేయాలి. ఈ టాస్క్లు చేసే టైంలో కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, బూతులు కూడా వినిపిస్తాయి. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా కలిసిపోయి రచ్చరచ్చ చేస్తారు. ఇలాంటి షోలోకి సామాన్యులను పంపించాలంటే షో యాజమాన్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో కొన్ని తప్పులు జరిగాయని, ఇప్పుడు సామాన్యులపై అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని అగ్ని పరీక్షను నిర్వహిస్తున్నారు బిగ్ బాస్. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోను చూస్తుంటే కొంతమంది అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కంటెస్టెంట్లను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో కఠినమైన టాస్క్లు ఉంటాయి. ఒక్కొక్కసారి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ల్లో చేయలేము అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకోవడం కోసమే అగ్ని పరీక్షలో అలాంటి
కఠినమైన టాస్క్లు ఇస్తున్నట్టు ఇప్పటికే ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్ బయటపెట్టారు. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. సెలబ్రిటీలతో పోటీ పడి టాస్క్లలో పర్ఫార్మెన్స్ చేయడానికి ఇలాంటి పరీక్షలు పెడుతున్నట్టు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ సీజన్ 8 గురించి ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోయింది. ఆ సీజన్ లో రాబోతున్న కంటెస్టెంట్ల గురించి ఒక వారం 10 రోజుల ముందుగానే అనౌన్స్ చేశారు. కానీ ఈ సీజన్ మాత్రం మరో వారంలో ప్రారంభం కాబోతోందనే వార్తలు వినిపించినా సరే ఇప్పటి వరకు కంటెస్టెంట్ల లిస్టు మాత్రం బయట పెట్టలేదు. కొందరు సీరియల్ బ్యూటీస్ పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. తాజాగా సీరియల్ యాక్టర్ నవ్య స్వామి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం ఎండింగ్ లో షో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో బిగ్ బాస్ లోకి రాబోతున్న లిస్టు గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే ఈసారి రణరంగమే అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మరి ఎలాంటి యుద్ధాలను చూడాల్సి వస్తుందో చూడాలి. 6 JVR తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు. ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ 6 JVR. బిగ్ బాస్ అగ్ని పరీక్ష తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించి గత 8 సంవత్సరాలుగా నెంబర్ 1 రియాలిటీ షోగా దూసుకెళ్తున్న బిగ్ బాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి సీజన్ లో ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో ఆదరణ సంపాదిస్తుంది. ఇక బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అవుతుంటాయి. ముఖ్యంగా పండుగల వేళ ప్రత్యేకమైన ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఈవెంట్లు కేవలం ఒక్క రోజుకు మాత్రమే ప్రేక్షకులను అలరిస్తాయి. కానీ బుల్లితెర ప్రేక్షకులను దాదాపు 100 రోజులకు పైగా ఎంటర్టైన్ చేసే ఏకైక షో బిగ్ బాస్. 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ ని చూస్తామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో ఎక్కువగా మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా సామాన్యులను సెలెక్ట్ చేసేందుకు అగ్ని పరీక్ష ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టడంపై ఇప్పటికే పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు వీళ్ళు జనాలను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అభిజిత్ గారు బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను? ఎందుకు పంపకూడదు నన్ను? అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం. బిగ్ బాస్ అంటే టాప్ రియాలిటీ షో. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో పాటుగా అనేక టాస్క్లను కూడా చేయాలి. ఈ టాస్క్లు చేసే టైంలో కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, బూతులు కూడా వినిపిస్తాయి. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా కలిసిపోయి రచ్చరచ్చ చేస్తారు. ఇలాంటి షోలోకి సామాన్యులను పంపించాలంటే షో యాజమాన్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో కొన్ని తప్పులు జరిగాయని, ఇప్పుడు సామాన్యులపై అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని అగ్ని పరీక్షను నిర్వహిస్తున్నారు బిగ్ బాస్. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోను చూస్తుంటే కొంతమంది అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కంటెస్టెంట్లను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో కఠినమైన టాస్క్లు ఉంటాయి. ఒక్కొక్కసారి బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో చేయలేము అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకోవడం కోసమే అగ్ని పరీక్షలో అలాంటి కఠినమైన టాస్క్లు ఇస్తున్నట్టు ఇప్పటికే ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్ బయటపెట్టారు. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. సెలబ్రిటీలతో పోటీ పడి టాస్క్లలో పర్ఫార్మెన్స్ చేయడానికి ఇలాంటి పరీక్షలు పెడుతున్నట్టు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ సీజన్ 8 గురించి ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోయింది. ఆ సీజన్ లో రాబోతున్న కంటెస్టెంట్ల గురించి ఒక వారం 10 రోజుల ముందుగానే అనౌన్స్ చేశారు. కానీ ఈ సీజన్ మాత్రం మరో వారంలో ప్రారంభం కాబోతోందనే వార్తలు వినిపించినా సరే ఇప్పటి వరకు కంటెస్టెంట్ల లిస్టు మాత్రం బయట పెట్టలేదు. కొందరు సీరియల్ బ్యూటీస్ పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. తాజాగా సీరియల్ యాక్టర్ నవ్య స్వామి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం ఎండింగ్ లో షో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో బిగ్ బాస్ లోకి రాబోతున్న లిస్టు గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే ఈసారి రణరంగమే అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మరి ఎలాంటి యుద్ధాలను చూడాల్సి వస్తుందో చూడాలి. 6 JVR తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు. ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ 6 JVR. బిగ్ బాస్ అగ్ని పరీక్ష తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించి గత 8 సంవత్సరాలుగా నెంబర్ 1 రియాలిటీ షోగా దూసుకెళ్తున్న బిగ్ బాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి సీజన్ లో ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో ఆదరణ సంపాదిస్తుంది. ఇక బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అవుతుంటాయి. ముఖ్యంగా పండుగల వేళ ప్రత్యేకమైన ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఈవెంట్లు కేవలం ఒక్క రోజుకు మాత్రమే ప్రేక్షకులను అలరిస్తాయి. కానీ బుల్లితెర ప్రేక్షకులను దాదాపు 100 రోజులకు పైగా ఎంటర్టైన్ చేసే ఏకైక షో బిగ్ బాస్. 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ ని చూస్తామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో ఎక్కువగా మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా సామాన్యులను సెలెక్ట్ చేసేందుకు అగ్ని పరీక్ష ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టడంపై ఇప్పటికే పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు వీళ్ళు జనాలను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అభిజిత్ గారు బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను? ఎందుకు పంపకూడదు నన్ను?
అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం. బిగ్ బాస్ అంటే టాప్ రియాలిటీ షో. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో పాటుగా అనేక టాస్క్లను కూడా చేయాలి. ఈ టాస్క్లు చేసే టైంలో కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, బూతులు కూడా వినిపిస్తాయి. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా కలిసిపోయి రచ్చరచ్చ చేస్తారు. ఇలాంటి షోలోకి సామాన్యులను పంపించాలంటే షో యాజమాన్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో కొన్ని తప్పులు జరిగాయని, ఇప్పుడు సామాన్యులపై అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని అగ్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు బిగ్ బాస్. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోను చూస్తుంటే కొంతమంది అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కంటెస్టెంట్లను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో కఠినమైన టాస్క్లు ఉంటాయి. ఒక్కొక్కసారి బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో చేయలేము అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకోవడం కోసమే అగ్ని పరీక్షలో అలాంటి కఠినమైన టాస్క్లు ఇస్తున్నట్టు ఇప్పటికే ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్ బయట పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. సెలబ్రిటీలతో పోటీ పడి టాస్క్లలో పర్ఫార్మెన్స్ చేయడానికి ఇలాంటి పరీక్షలు పెడుతున్నట్టు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ సీజన్ 8 గురించి ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోయింది. ఆ సీజన్ లో రాబోతున్న కంటెస్టెంట్ల గురించి ఒక వారం 10 రోజుల ముందుగానే అనౌన్స్ చేశారు. కానీ ఈ సీజన్ మాత్రం మరో వారంలో ప్రారంభం కాబోతోందనే వార్తలు వినిపించినా సరే ఇప్పటి వరకు కంటెస్టెంట్ల లిస్టు మాత్రం బయట పెట్టలేదు. కొందరు సీరియల్ బ్యూటీస్ పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. తాజాగా సీరియల్ యాక్టర్ నవ్య స్వామి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం ఎండింగ్ లో షో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో బిగ్ బాస్ లోకి రాబోతున్న లిస్టు గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే ఈసారి రణరంగమే అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మరి ఎలాంటి యుద్ధాలను చూడాల్సి వస్తుందో చూడాలి.